హాయ్ అండి, నమస్తే అండి. మళ్ళీ ఈరోజు మన గార్డెన్లోకి వచ్చేసాను. అయితే ఈరోజు మన గార్డెన్ని చూస్తే మన గార్డెన్లో ఉన్న మొక్కల్ని చూసి చాలా బాధేసిందండి. ఏమైందో చెప్తాను రండి. చూసారా ఇక్కడ ఎలా పడిపోయిందో టమోటా చెట్టు. ఇక్కడ చూడండి బెండకాయ చెట్లు ఎలా పడిపోయినాయో. ఇవి చూడండి పెద్ద పెద్ద చెట్లు అన్నీ పడిపోయినాయండి. ఎందుకంటే నిన్న హైదరాబాద్లో ఫుల్ వర్షం పడిందండి రాత్రి. దాని వలన చెట్లన్నీ పడిపోయినాయండి. చూడండి చెట్టు చూడండి, ఇప్పుడే వస్తుంది బెండకాయలు. చూడండి ఇప్పుడే పూత వస్తుంది. పూత వచ్చే టైంకి ఇవి పడిపోయినాయండి. చూడండి అన్నిటికీ ఎలా పూత వచ్చినాయో. కరెక్ట్గా పూత వచ్చిన తర్వాత పడిపోయినాయండి. నేను 2 months నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా. కరెక్ట్గా కాయలు వచ్చే టైంకి ఇలా పడిపోయినాయి అన్నమాట మొక్కలు. మనము కూరగాయల షాప్కి వెళ్ళి రూపాయి దగ్గర ₹2 దగ్గర బేరం ఆడుతూ ఉంటాము. వాళ్ళు ఎంత కష్టపడి పండిస్తూ ఉంటారో కదా. చూడండి ఇలాగా వర్షాలు పడినప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు ఇలా చెట్లు పడిపోతే. నేను ఈరోజు ఆకుకూర బాగా అయిందండి, కొయ్యి తోటకూర. దీన్ని హార్వెస్ట్ చేసుకుందామని వచ్చాను. అయితే మళ్ళీ ఇక్కడ పాలకూర కూడా పెద్దగా అయింది. పెద్దవి ఇలా పెద్ద పెద్ద ఆకులు మాత్రమే కట్ చేసుకుంటాను. ఇంకా ఈ చిన్నవి మళ్ళీ పెద్దవి అవుతూ ఉంటాయి అన్నమాట. పెద్ద ఆకులు మాత్రమే తెంపుకుంటే సరిపోతుంది. ఇవి నాకు పప్పులోకి వస్తుందండి. పెద్ద పెద్ద ఆకులు మాత్రమే తెంపుతాను. ఇంకోటి మన గార్డెన్లో ఇంకో వండర్ జరుగుతుంది, చూపిస్తారండి. ఇటు చూడండి, ఇక్కడ కనపడుతుందో లేదో తెలియదు మీకు. ఇది గెలేస్తుంది మన అరటి చెట్టు. యాక్చువల్గా ఇది అసలు చాలా రోజుల ముందే వెయ్యాల్సింది. కాకపోతే ఇక్కడ తడికలు అవేం అడ్డులేవు. అప్పుడు ఆవులు వచ్చేసి దీన్ని కిందికి లాగి మరీ తినేయడం వలన లేట్ అయిపోయిందండి గెలేయడము. లేకపోతే ఎప్పుడో వేయాల్సిన చెట్టు ఇది. గోంగూర కూడా చూడండి ఎంత అయినావో చెట్లు, ఎంత పెద్దవైనవో. కాకపోతే ఇప్పుడు నేను తెంపను. నిన్ననే కదా పచ్చడి చేసింది, ఇప్పుడప్పుడే తెంపను. ఇక్కడ చూసారా పూత వస్తుందండి మన సొరకాయ పాదులకి. ఈ తీగ జాతి మొక్కలు బెటర్ అండి. ఎంత వర్షం పడినా కూడా ఆ తడికని గట్టిగా పట్టుకొని అలాగే ఉన్నాయి. కానీ బెండ చెట్లే అండి, బెండ చెట్లు ఒక్కటే పడిపోయినాయి బాగా. చూడండి ఇది పొట్లకాయ, దీనికి కూడా పూత వస్తుందండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి కనిపిస్తుందా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. వీటి ఏం చేయాలంటే ఇంకా లేపి ఇలాగా అక్కడ మట్టి పెట్టేస్తా అండి. మట్టి పెట్టేసానంటే ఇంక ఇలా నుంచుంటాయేమో, చూద్దాం. ఇంకేం చేయలేం మనం. ఇంకా టక్క హార్వెస్ట్ చేసేస్తానండి. ఈ తోటకూర చేసిన తర్వాత మీకు మొత్తము ఎంత వచ్చిందో చూపిస్తాను. ఇంతసేపు వీడియో చూడాలన్నా మీరు చూడలేరు.
ఈ ఆకుకూర ఇలా పైన చిగుర్లు కట్ చేసుకుంటే కింద నుంచి మళ్ళీ చిగురు వస్తూ ఉంటుందండి. మనం మళ్ళీ విత్తనాలు లేకుండా. ఈ చెట్టు చూసారా, ఇది పునర్నవ ఆకు అంటారండి, లేదా తెల్ల గల్జేరు అంటారండి. తెల్ల గల్జేరు, ఈ గల్జేరు కూరలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎర్ర గల్జేరు, తెల్ల గల్జేరు అని 2 ఉంటాయి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. మన కిడ్నీ క్లీన్ చేస్తుందంట ఈ ఆకు. కిడ్నీని ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లీన్ చేస్తుందంట. ఇది పునర్నవ ఆకు లేదా గల్జేరు అంటారు దీన్ని. అయితే ఈ ఎర్ర గల్జేరు, తెల్ల గల్జేరులో తెల్ల గల్జేరు మంచిదంట అండి మనం తినడానికి. వర్షాకాలం అయితే మన ఇంటి చుట్టుపక్కల బీభత్సంగా వస్తుంది ఇది. ఈ ఒక్కసారి వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎవ్రీ ఇయర్ వాడతాను అనమాట ఇది. తోటకూర తెంపేశాను, ఇప్పుడు పాలకూర తెంపుకుంటున్నాను. ఓన్లీ పెద్ద ఆకులే తెంపుతా, చిన్నవి మళ్ళీ పెద్దవి అవుతాయి. చిన్న ఆకులు పెద్ద అయిందా కుంచితే ఇది చూసారా, ఇది పొన్నగంట ఆకు. ఇవి కూడా చాలా ఈజీగా వస్తాయండి. అసలు మీరు వద్దన్నా కూడా గార్డెన్ మొత్తం అల్లుకుపోతూనే ఉంటాయి. కొంచెం కాడలు తెచ్చి పెట్టుకున్నా కూడా వచ్చేస్తాయి అన్నమాట అవి. అమ్మ, నేను మొత్తము తెంపిన తర్వాత ఎంత వచ్చిందో మీకు పైకి వెళ్ళి చూపిస్తా. వీడియో లాంగ్ అయిపోతుంది మళ్ళీ. ఓకే అండి. ఈ బెండ మొక్కల్ని ఇలా నుంచోబెట్టానండి, చుట్టూరు మట్టి పెట్టి వాటికి. మొక్కలన్నిటిని ఇలా నుంచోబెట్టా. మునక్కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి, ఫుల్ వస్తున్నాయి. అమ్మయ్యా, అమ్మా, వచ్చేసానండి పైకి. చూడండి, ఈరోజు మన హార్వెస్ట్ తోటకూర ఇంత వచ్చిందండి. తోటకూర అమ్మా, ఇంత వచ్చింది తోటకూర. ఈరోజు మునక్కాయలు 4 వచ్చినాయి, ఒకటి దానిమ్మకాయ ఒకటి వచ్చింది. పాలకూర ఏమో ఇంత వచ్చింది. పెద్ద పెద్ద ఆకులు తెంపానండి, చిన్నవి కిందనే ఉంచాను. అవి పెద్ద అయిన తర్వాత అవి తెంపుకుందాం. ఒకరోజు పప్పులోకి సరిపోతుంది. ఇదేమో ఈరోజు టమోటా వేసి చేసేస్తాయి. ఈరోజు మునక్కాయలు 4 వచ్చినాయండి. ఈరోజు మునక్కాయలు ఫుల్ స్టార్ట్ అయినాయి. ఇంకా అమ్మో, ఏదో అంటారు కానీ అంత ఈజీ కాదండి. మనము రూపాయికి 2 రూపాయలకి బేరం ఆడుతూ ఉంటాము, కానీ పాపం వాళ్ళు ఎంత కష్టపడితే పంట చేతికి వస్తుందండి. చూడండి, మా వారు అంటూ ఉంటారు బేరం ఆడొద్దని చెప్పి. ఏదైనా అంటారు కదా పెద్దోళ్ళు, ఏదైనా చెప్తే అర్థం కాదు, వాళ్ళు అనుభవిస్తే అర్థమవుతుందని చెప్పి. ఈరోజు నా ఎక్స్పీరియన్స్ అర్థమైందండి. ఎక్స్పీరియన్స్ తోటి పేరాలు ఆడొద్దని చెప్పి. నిజంగా చాలా కష్టపడతారండి వాళ్ళు. నేను ఏవో 4 మొక్కలు పడిపోతే ఎంత బాధపడ్డాను. వాళ్ళు ఎకరాలు వేస్తారు. ఇలాగా అకాల వర్షాలు పడినప్పుడు పంట అంతా నాశనం అయిపోతుంది. ఎంత నష్టపోయినా కూడా వాళ్ళు ఆపకుండా పండిస్తూనే ఉంటారు. నిజంగా రైతులు గ్రేట్ అండి చాలా. నేను కొంచెం ఈ ఆకు తెంపేసరికి నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి, నడుముల నొప్పులు వచ్చినాయి. వాళ్ళకి బేరం ఆడకుండా కొనుక్కోవడము బెటర్ అండి. వాళ్ళ కష్టానికి మనం బేరం ఆడద్దు. ఓకే అండి,
బాయ్ అండి.